దేవరాగం జ్ఞానయోగం వ్యాసపీఠం బహువేదశాస్త్రం బోధామృతహిత శ్రీమన్నారాయణం శివగౌరీ సంభాషిత సకల పురాణం అష్టాక్షరి పంచాక్షరి మంత్రావరణం అఖిల దేవతా సంస్తుతి పారాయణం జయమంగళకరమీ ప్రవచన శ్రవణం అనుదినము శుభము సుఖము జీవన గమనం దేవరాగం జ్ఞానయోగం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ప్రియ భగవద్బంధువులారా, ప్రపంచంలో కనిపించే వస్తువులకి సంబంధించిన జ్ఞానం మనంతట మనమైనా పొందొచ్చు, లేదు ఎవరైనా తెలియచేసినా మనం పొందొచ్చు. కానీ లోకాతీతమైనటువంటి వస్తువులకి సంబంధించి, అంటే అలౌకికమైనటువంటి వస్తువులకి సంబంధించినటువంటి జ్ఞానం మనకి చూసి తెలుసుకుందాం అనేటటువంటిది సాధ్యం కాదు. అది ఎవరైనా ఒకరి ఉపదేశం వల్ల మనకి తెలియాలి. ఆ తెలియచెప్పేటటువంటి ఉపదేష్టాలు కూడా ఏదైనా ఒక ప్రమాణానికి కట్టుబడ్డ వాళ్ళై ఉండాలే తప్ప, నాకు ఇలా తోస్తోంది కనుక, నాకు ఇది తెలుసును కనుక, నేను ఇంత వాడిని కనుక నేను చెప్పిందే ప్రమాణము అని అంటే దాన్ని అంగీకరించాల్సినటువంటి అవసరం లేదు, పక్కకి తీసేస్తారు. భగవంతుడు గురించిన విషయం ఏదైనా అంతే. భగవంతుడు మనకి ఈ లౌకికమైనటువంటి చెట్టు చేమ కర్ర బుర్ర చూసినట్టుగా కనిపించేటటువంటి ఒక తత్వం కాదు. ఈ ప్రపంచాన్నంతటినీ నడిపించేటటువంటి ఆ భగవతత్వాన్ని గురించినటువంటి జ్ఞానం మనకి శాస్త్రము ద్వారానే కలగాలి. ఆ శాస్త్రంలో ఆ భగవంతుణ్ణి మనం ఎట్లా తృప్తిపరచాలి అనేటటువంటి దానికి ఏ ఏ సాధనాలని వాళ్ళు చెప్పారో, అంటే ఆ గ్రంథాల్లో వాటి ద్వారా అలా మాత్రమే మనం పొందాలి. నాకు అలా నచ్చట్లేదండి, అది కష్టంగా ఉందండి, ఇలా చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది, అలా మనం చేయడానికి వీల్లేదు. ఎందుకంటే దాన్ని నువ్వు చూసి దాని గురించి నువ్వు చేసింది లేదు. అంచేత ఏది శాస్త్రం చెబుతోందో ఆ ప్రకారమే మనం చేయాలి. శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పిన శాస్త్రం ఏది చెప్పిందో అదే నేను చెబుతున్నాను అనే ఉపదేశం చేశాడు తప్ప, నాకు ఇలా తోస్తోంది కనుక ఇలా నేను అంగీకరిస్తా, ఇలాగే నేను చెబుతా అని ఎక్కడ తాను చెప్పలేదు. భగవంతుడు ఎట్లా ప్రసన్నుడగును అంటే భక్తి క్రీతో జనార్దన, భక్తి వల్ల లభించును అని చెప్పారు. భక్తి అనగానేమి? భగవంతునికి ప్రీతి కలిగించేటట్లుగా పని చేయుట. పని చేయడం అంటే కర్మాచరణ చేయుట. కర్మాచరణ చేస్తే ఏమవుతుంది? ఇక్కడ మనకి పట్టినటువంటి దోషములు తొలగుతాయి. ఏ దోషములు మన ఇక్కడ పట్టి ఉన్నాయి అనేది మనకి బయటికి కనిపించేటట్లుగా అయితే ఏమీ లేవు. కానీ మన మనస్సు మన ఆధీనంలో లేకుండా
తన ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తూ ఉంటుంది. దానికి వెనకాతల కారణం దాన్ని నడిపేటటువంటి కర్మ వాసనలు, వాటిని తొలగించాలి. దీన్ని మనకి చివరికి వెళ్ళిన తర్వాత చెప్తాడైనా, అది విముచ్య నిర్మమః శాంతః, మమతాది దోషముల నుంచి విముచ్య విడుదల పొందాలి. శాంతః మానసికమైనటువంటి ఉద్రిక్తతలు లేని స్థితికి చేరాలి. క్లేశాదుల చేత కలుషితుడు కానట్లు ఉండాలి వీడు. చూడండి, మామూలుగా చెరువుల్లో ఎప్పుడైనా మనం నీళ్ళ దగ్గరికి వెడితే ఆ చెరువుల్లో మనం దిగాం అనగానే, దాంట్లో 2 అడుగులు వేసాం అనగానే క్రింద ఉండేటటువంటి మొత్తం చెత్త అంతా మొత్తం పైకి వచ్చేస్తుంది. నీళ్ళన్నీ మంచిగా మనకి మొట్టమొదటి కనిపించినవి రకరకాల కలుషితం అయిపోతుంటాయి. ఇంక తర్వాత మనం స్నానం చేస్తే బట్టలన్నీ మొత్తం పాడవుతాయి. మన ఒళ్ళంతా కూడా ఉన్న మురికి పోవడం సంగతి దేవుడెరుగు, కొత్త మురుగు వచ్చి మనల్ని పట్టుకుంటుంది. ఇది మనస్సులో కూడా సమానమే. మన మనస్సులో ప్రాచీనమైనటువంటి కర్మల యొక్క వాసనలన్నీ ఓ బోల్డ్ అంతా పంకము లోపల చేరి ఉంది. ఇదంతా పంకిలమై ఉంది. ఇదంతా కడగాలి, ఇదంతా తొలగాలి. తొలగి మనసు శాంతం కావాలి. అందులో దిగి స్నానమాడిన బురద పైకి రానట్లుగా ఆ నీరు శుద్ధం కావాలి. ఈ లోపల ఉండేటటువంటిది జ్ఞానం. ఈ జ్ఞానం అనేది భక్తిగా పరిణమించాలి, భక్తిగా పండాలి. చాలామంది భక్తి తర్వాత జ్ఞానం వస్తుంది అని అనుకుంటుంటారు, పాపం తెలియక. భక్తి అన్నా కూడా ప్రీతితో సాగేటటువంటి ఆలోచన. ఇప్పుడు అమ్మ పిల్లవాడిని తలుచుకుంటుంది, భార్య భర్తను తలుచుకుంటుంది, భర్త భార్యను తలుచుకుంటాడు, లేదు ఒక వ్యక్తి తనకిష్టమైన స్నేహితుడిని తలుచుకుంటూ ఉంటాడు. ఇది తలంపు. ఆ తలంపు ప్రీతితోటి సాగుతుంది. ప్రీతితో సాగినప్పుడే కదా తలంపు అనేటటువంటిది ఉండేది. భగవంతుడి విషయంలో భక్తుడికి కలిగేటటువంటి ప్రీతిపూర్వకమైనటువంటి, ప్రీతి ప్రేరితమైనటువంటిది ఏ తలంపు అయితే ఉంటుందో, ఏ జ్ఞానం ఉంటుందో దానికే భక్తి అని పేరు. ఇది కలిగితే వీడిలో సాగే ప్రతి ప్రవృత్తి ఏదో ఒక రకమైనటువంటి సేవ అవుతుంది. ఎవడి యందు తనకి ధ్యానం నిరంతరం సాగుతుందో వాడికి తృప్తి కలిగేటట్లుగా వీడిలో ప్రవృత్తులు సాగుతూ ఉంటాయి. అంటే వీడి కర్మ ఆచరణ అట్లా సాగును. ఇది ఎప్పుడు లోపల ప్రీతి కలిగితే. ఆ ప్రీతికి భక్తి అని పేరు. ఇది ఎప్పుడు కలుగుతుంది? తెలిస్తే కదా కలిగేది. ఏం తెలిస్తే? ఆ వ్యక్తి నావాడు, నా అని అనిపించినప్పుడు. ఇప్పుడు ఒక పిల్లవాడిని తీసుకెళ్ళి ఎక్కడో పట్టణంలో హాస్టల్లో వేశారనుకోండి, అమ్మగారికి ఎప్పుడు ఆ పిల్లవాడి మీద ధ్యానం కలుగుతుంది. అయ్యో మా పిల్లవాడు ఇలా ఉండేవాడు కదా, ఇలా నడిచేవాడు కదా, ఇలా తిరిగేవాడు కదా, ఇలా తినేవాడు కదా, ఇలా ఆడేవాడు కదా, ఇలా పాడేవాడు కదా అంటూ ఆ వ్యక్తి యొక్క ప్రతి చేష్టని, ప్రతి కదలికని, ప్రతి భంగిమని తలుచుకుంటూ తనలో కలిగే ఆవేదనని వ్యక్తం చేస్తూ ఉంటుంది. ఇది కూడా ఒక రకమైన భజనేనండి. ఇది కూడా ఒక రకమైన భక్తి. అంటే వ్యక్తి యందు కలిగినటువంటి స్నేహం, ఆ స్నేహం వల్ల కలిగినటువంటి భావన, జ్ఞానము, అది బాగా పండి 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 ఏది కనిపించినా, ఏది కదిలినా మా పిల్లాడేనేమో, ఏ శబ్దం వినిపించినా మా పిల్లవాడు పిలిపేనేమో అనిపించే స్థితికి వెళ్ళిపోతుంది. భక్తుడికి భగవంతుడి విషయంలో కూడా అట్లాంటి జ్ఞానము యొక్క పరిపాక దశ ఏర్పడుతుంది, పంట. చేత భక్తి తర్వాత జ్ఞానం కాదు, జ్ఞానం యొక్క పండిన దశ భక్తి అని అంటారనమాట. దాని గురించి తెలిసినటువంటి మహనీయులు. సో ఇది ఎలా ఎలా ఉంటుంది, ఏ ఏ రకంగా ఉంటుంది, ఇది మనకి చెప్పాలి అని అంటే బయట కనిపించే స్థితి కాదు కదా. భగవంతుడు కానీ, భగవంతుడి యందు మనకు కలిగే ఆలోచన కానీ, భగవంతుడి విషయంలో మనం పొందవలసినటువంటి
ఒక అనుబంధాన్ని కానీ మనకి శాస్త్రము చెప్పాలి, ఉపనిషత్తులు చెప్పాలి, ఎక్కడో ఒక మంత్ర వాక్యాలు మనకి చెప్పాలి. అది ఎలా ఉంటుంది, ఎలా ఉండాలి, ఎలా ఉండాలో మొట్టమొదటి చెబుతుంది. తెలిసి వీడిలో అది కలిగితే ఇది ఇలా ఉంటుంది అని తర్వాత దాన్ని నిరూపించేస్తుంది. దీనికి కొన్ని రకాల పేర్లు పెట్టారు. ఉపాసన, ధ్యానము, స్మృతి, దర్శనము, ఇవన్నీ కూడా దీనికి పేర్లే. భక్తి, ఇది కూడా పేరు. వేదనము, ఇది కూడా కలిగింది. ఇవన్నీ కూడా భగవంతుడి విషయంలో ఉండేటటువంటి ప్రేమకి పేర్లు. ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క చోట ఋషులు మహానుభావులు ఉపనిషత్తుల్లో వాడారు. రామానుజాచార్య స్వామి వారు వాటన్నిటినీ ఒక చోటకి తీసుకొచ్చి ఒక చోట క్రోడీకరించి, అయ్యా భక్తి అంటే ఇదయ్యా అని చెప్పారు. ఏమిటి భక్తి అంటే? ప్రీతితో సాగేటటువంటి ధ్యానము. ఏది ఏది ఎప్పుడెప్పుడు కనిపిస్తే దానిని అనుసరించి సాగును. స్నేహపూర్వకం అనుధ్యానం. చిన్న నిర్వచనం, కానీ చాలా పెద్ద నిర్వచనం. మొట్టమొదటి స్నేహపూర్వకం కావాలి అంటే వీడిలో ఒక రకమైనటువంటి స్నేహం నిండి ఉండాలి. స్నేహం అంటే జిడ్డు లాంటిది అనుకోండి. ఆ తైలంలో ఉండేటటువంటి అణువులను ఇలా ఒకచోట కలిపి పెట్టేటటువంటి లక్షణం ఉంటుంది, దానికి స్నేహము అని పేరు. దానికి ఇది ఉండాలి. ఆ వ్యక్తులని మానసికంగా అట్లా కలుపుతుంది అది. దీంతో కలిగేటటువంటి ధ్యానము ఆలోచన కావాలి. ఆలోచన ఉత్త ధ్యానం కాదు, అనుధ్యానం కావాలి. అనుధ్యానం అంటే వీడికి ఏదేది కనిపిస్తుందో, వీడేదేది చేస్తాడో అది తనకి ఎవడి యందు ప్రీతి కలిగిందో వాడిని అనుసరించి పోవును. స్నేహపూర్వకం అనుధ్యానం భక్తిరిత్యభిధీయతే. ఇది ప్రీతిపూర్వకం అనుధ్యానం భక్తిరిత్యభిధీయతే. రెంట్లో ఏదైనా మనకి మంచి నిర్వచనం అది. అంటే వీడిప్పుడు ఒక వస్తువుని తెచ్చిన, ఒక పండుని కోసిన, ఒక పువ్వుని సేకరించిన, లేదు అక్కడ ఏదైనా ఒక అడుగు వేసిన, ఏదైనా ఒక పని చేసిన, ఒక వస్త్రాన్ని తయారు చేసి, ఏది చేసినా వాడు కనిపిస్తుంటాడు. మనకి నందగోకులంలో ఉండేటటువంటి గోపికల యొక్క ప్రవృత్తిని గురించి ఒక అందమైనటువంటి విషయాన్ని చెప్తారు. గోపికలకి ఎప్పుడు కూడా శ్రీకృష్ణ ధ్యానమే కదా. ఇది ఉత్త ధ్యానం కాదు, అనుధ్యానం వాళ్ళలో సాగుతూ ఉండేది. దాంతో ఇంట్లో వాళ్ళకందరికీ చికాగ్గా అనిపిస్తుండేది. ఏమిటి పిచ్చోళ్ళు వీళ్ళు, ఎప్పుడు చూసినా కృష్ణ 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 కృష్ణ, ఏం చేసినా కృష్ణ కృష్ణ కృష్ణ. ఇదేం పెద్ద బాలేదు, ఇది అసలు ఏదో పనిలో పెట్టకపోతే లాభం లేదు. అంచేత వీళ్ళకి చల్లలమ్ముకొచ్చేట పని పెడదాము అని వీళ్ళందరికీ పాలు, పెరుగు, వెన్న ఇవన్నీ కూడా కుండల్లో పోసి ఇచ్చి మెల్లిగా బుట్టలు ఆ తట్టలు నెట్టిమి పెట్టి పొండర మధుర నగరానికి పోయి అక్కడ ఇవన్నీ కూడా అమ్ముకు రండి అని పంపించారు. పంపిస్తే వీళ్ళకి ఎప్పుడు కృష్ణ ధ్యానమే కదా. సరే కుండలు తల మీద పెట్టుకున్నారు, పెద్దవాళ్ళు చెప్పారు కనుక తప్పదు, బయలుదేరారు. కృష్ణుడి గురించి మాట్లాడుకుంటూ మధుర నగరానికి చేరారు. ఆ తర్వాత మరి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వీధిలోకి వెళ్ళాలి కదా. సో కొందరు ఈ వీధిలోకి, కొందరు ఆ వీధిలోకి, కొందరు ఆ వీధిలోకి, కొందరు ఆ వీధిలోకి వెళ్ళి ఏమిటి వీళ్ళు అమ్మేది? గోవింద కొనండోయ్, గోవిందుణ్ణి కొనండోయ్, దామోదరుణ్ణి కొనండోయ్, మాధవుణ్ణి కొనండోయ్ అంటే ఇదే వీళ్ళు అమ్మేది. పాలు, పెరుగు, వెన్న ఇవి ఉన్నాయి దాంట్లో. కానీ పాలైనా మాధవుడే, పెరుగైనా గోవిందుడే, మరొకటైనా ఆయనే. ఇది వీళ్ళకి కలిగేటటువంటి ఆలోచన ఏ తత్వంలో వీళ్ళ మనస్సు నిండి ఉందో ప్రతి పని దానిని అనుసరించే సాగుతూ ఉంటుంది. చేతి ఇది స్నేహం ఉంది కనుక
ప్రీతి ఉంది కనుక అది సాగుతుంది అట్లాగా. సో ప్రీతిపూర్వకం, ప్రీతి వెనకాతల ప్రేరేపిస్తూ ఉంటే, లేదు ప్రీతి ముందు సాగుతూ ఉంటే, ఆ ప్రీతి వెనక వీళ్ళు నడుస్తారు. వీళ్ళు వెనకాతల ప్రీతిని తీసుకువెళ్ళడం కాదండి, ప్రీతి వీళ్ళ ముందర నడుస్తూ ఉంటుంది. అది నడుస్తూ వీళ్ళకి దారి చూపిస్తూ ఉంటుంది. అప్పుడు వీళ్ళు ఏది చూసినా, దేన్ని చూసినా ఆ ప్రీతికి ఆధారమైనటువంటి వస్తువే తప్ప మరొకటి వీళ్ళకి కనిపించదు, భావనలోకి రాదు. అంతలా వీళ్ళలో నిండి ఉంది అది. దీనికి భక్తి అని ఒక నామకరణం చేశారు. ఇది ఉండేటప్పుడు వీళ్ళు చేసే ప్రతి పని కూడా వానికి సేవ అవుతుంది. అప్పుడు వాడు దీన్ని ఆనందిస్తాడన్నమాట. నిజానికి ఇలాంటిది ఉంటుందా? అలానే ఉండాలని మనకి నిర్వచనాలు చెప్పాయి. ఒక చోటకి తీసుకొచ్చి దీన్ని మనకు అందించారు మన ఆచార్యులు. కానీ ఇందులో ఒక్కొక్క విభాగాన్ని ఒక్కొక్క చోట ఒక్కొక్క మంత్రం చెప్పింది. మనకి అనిపిస్తుంది ఆ మంత్రం చదివినప్పుడు అదే ఫలిస్తుంది కాబోలు. ఒక చోట తమేవ విదిత్వా అతి మృత్యుమేతి, తమేవ విదిత్వా, ఆ తత్వాన్ని, పరతత్వాన్ని తెలుసుకుని ఎవడైతే తెలుసుకుంటాడో, విదిత్వా తెలుసుకున్నాక మాత్రమే, అతి మృత్యుమేతి, మృత్యుం అతి ఏతి, మృత్యువును వీడు దాటగలుగుతాడు, మోక్షాన్ని పొందగలుగుతాడు. అక్కడ తమేవ విదిత్వా, తెలుసుకుని అని చెప్పింది. మామూలుగా తెలుసుకోవడం అంటే ఇప్పుడు మనకు కూడా తెలిసిపోయింది కదా, వచ్చేస్తుందా? మనం కూడా మృత్యుని దాటేసామా? లేదు. కనుక అక్కడ విదిత్వా అంటే మామూలుగా తెలుసుకొని అని అర్థం. కానీ ఇక్కడ ఈ తెలుసుకొని అనేటటువంటిది ఉత్త తెలివి మాత్రమే కాదు సుమా. మరొక చోట తమేవం విద్వాన్ అమృత ఇహ భవతి, తం ఏవం విద్వాన్, ఇలా కనుక తెలుసుకున్నట్లయితే అమృత భవతి, వాడు అమృతుడవుతాడు, మృతి లేనివాడవుతాడు, మోక్షమును పొందుతాడు అని అర్థం. ఏ విషయంలో? ఇహ ద అమృతం ఏతి, ఇహ ఈ దేహంలో ఉండగానే, లేకపోతే ఈ దేహాన్ని చివరిదిగా చేసుకొని, లేదు ఈ సంసారం అనే విషయంలో, లేదు ఈ మోక్షం అనే విషయంలో అమృత భవతి, వాడు అమృతుడు అవుతాడు అని. మరి మనం కూడా తెలుసుకుంటున్నాం కదా. అంటే అక్కడ విద్వాన్ తెలుసుకున్నవాడు అని అంటే మామూలుగా మనం ఏదో రెండు విషయాలు తెలుసుకుని వీడు కూడా ఫలానా విద్వాన్ సో అండ్ సో అని మనం పేరు పెట్టుకుంటుంటామే, బహుశా అట్లాంటి వైదుష్యం మాత్రమే కాదు సుమా అని మనకు అర్థం. ఎందుకంటే అది తెలుసుకున్నవాడు అమృతత్వాన్ని వాడు పొందట్లే. ఇప్పుడు మనం కూడా తెలుసుకున్నాం, మనం వెంటనే అమృతత్వాన్ని మనం ఇక్కడ పొందలేదు, ఇంకా మనం ఉన్నాం, ఇంకా కొంతకాలం ఉంటాం. మనం ఇంకా చేయవలసిన పనులు ఇంకా మనకి ఎన్నో ఉన్నాయి. అంటే అది ఈ తెలివి అయితే అక్కడ వేదం చెప్పింది సరి అయిందా కాదా? విదిత్వా విద్వాన్ అని రెండు చోట్ల చెప్పింది. వేదనము అంటారు దాన్ని. వేదనం అంటే మామూలుగా తెలుసుకోవడం. కానీ తెలుసుకున్నంత మాత్రమే వస్తుందా? రావటల్లా. దీనికి యాజ్ఞవల్క్య మహర్షి చేర్చాల్సినటువంటి మరొక యోగ్యతని చెప్పాడు ఆయన. మైత్రేయికి ఉపదేశం చేసేటటువంటి ఒక సందర్భంలో యాజ్ఞవల్క్యుడు ఆత్మా వా అరే ద్రష్టవ్యః శ్రోతవ్యః మంతవ్యః నిదిధ్యాసితవ్యః అని చెప్పాడు ఆయన. ఆత్మతత్వం అంటే పరమాత్మతత్వం అనేటటువంటిది ద్రష్టవ్యః, అది చూడదగినది, చూడవలసినది. దాన్ని మనం ఎదురుకుండా చూడవలే. తెలుసుకోవడం ఎంతవరకు సాగాలంటే అది చూస్తున్నంత వరకు సాగాలి. చూస్తున్నంత వరకు మనకి ఎదురుకుండా కనిపించాలి. కనిపిస్తుంది ఎక్కడైనా మనకలాగా? అంటే కనిపించాలంటే దానికి ముందర నీకు కొన్ని సాధించాల్సినవి ఉన్నాయి. ఏమిటవి? శ్రోతవ్య, మొట్టమొదట వినాలి, దాని గురించి మంచిగా వినాలి.
దాంట్లో ఉండే మంచితనాన్ని అంతటినీ వినాలి. మంచితనాన్ని విన్నప్పుడు నాకు కూడా కావాలని అనిపిస్తుంది కదా, నేను కూడా అలా పొందాలని అనిపిస్తుంది కదా. కనుక మొట్టమొదట వినాలి, శ్రోతవ్య. 2 మంతవ్య, అది మననము చేయాలి. ఎంతవరకు మననం చేయాలి అంటే అది నీకు ఎక్కడ దానిని వ్యక్తం చేసినా అది ప్రస్ఫుటంగా ఎదటివాడికి గోచరించగలిగేటంతగా నువ్వు మననం చేయాలి. అంటే నీ మనస్సులో అది శిలా శాసనంలాగా అయిపోయేటట్టుగా మననం చేయాలి. మనం కంఠస్థం చేయడం అంటుంటారు చూడండి. కంఠస్థం చేయడం అంటే ఏదైనా ఒక పద్యమో, లేకపోతే ఒక శ్లోకమో, లేకపోతే ఒక పారాగ్రాఫో, లేకపోతే ఏదైనా ఒక మ్యాథమెటికల్ థీరం లాంటిదో దాన్ని కంఠస్థం చేయడానికి వచ్చిందని ఓ ఓ ఓ చేసేసి వీడి బుర్రలో అర్ధరాత్రి టక్మని ఇలా కొట్టి లేపినా అదే వచ్చేట అంతగా వీడు దాన్ని వల్లించి లోపల పెట్టుకుంటాడు. అంటే వీడికి అది ఎదురకుండా కనిపించేటంతగా అన్నమాట. దాని గురించి దాంట్లో ఉండే అనుకూలతని వీడు విన్నప్పుడు, విన్న దానిని వీడు మననం చేసినప్పుడు అది ఏమవుతుంది? నిదిధ్యాసితవ్య. దిధ్యాస అది తప్ప ఇంక వీడికి మరొకటి లేదు అన్నంతగా వీడిలో నిలకడగా అది ఉండాలి. ఎంతగా నిలకడగా ఉండాలి? అప్పుడు చెప్పాడు, యథా ద్రష్టవ్య తథా నిదిధ్యాసితవ్య. నీ మనసులో ఎంతవరకు ఉండాలంటే ఎదుట చూస్తున్నంతగా. ఇప్పుడు ఏదో మనకి కనులు తెరిచినా నీవాయే, నా కనులు మూసినా నీవాయే, ఎటు చూసినా నీవాయే అన్నట్టుగా అయిపోతుంది చూడండి. వాడికి ఎప్పుడు అదే తలుచుకుంటూ 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 ఉండడం చేత ఇంకా తప్ప ఇంక వీడికి వేరే స్మరణే ఉండదు. లౌకికమైన విషయాల్లో ఇలాంటిది మనకి అనుభవం ఉంది. భగవంతుడి విషయంలో ఎవడైతే ఇట్లాగా ఆత్మతత్వాన్ని గురించి చెప్తున్నాడు, ఆత్మ ద్రష్టవ్య నిదిధ్యాసితవ్య. నీ శ్రవణ మననములు ఎంతవరకు సాగాలంటే నువ్వు ఎదట చూస్తున్నంతగా నీకు స్పష్టంగా ఉండేటట్టు. ఎదట కనిపించదు కానీ ఎదట ఉన్నంతగా నీకు అనిపించాలి. చూడండి, ఒక్కొక్కసారి కొంతమందికి ఏదైనా ఒక వస్తువు మీద చాలా ప్రేమ ఏర్పడితే అలా కూర్చుని దాన్నే తలుచుకుంటూ 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 ఉండిపోతే ఆ వస్తువు ఎదురకుండా వచ్చినట్టు, ఆ వస్తువు ఎదురకుండా కదులుతున్నట్టు, ఆ వస్తువుతోటి తను ఏకమైపోతున్నట్టు, ఆ వస్తువుని పట్టుకోవడానికి లేచినట్టు ఈ కూర్చున్నవాడు ఎలా లేచిపోతాడు. ఇంకా ఆ వస్తువు వెంట అలా పరుగులు పెడుతూ ఉంటాడు, తిరుగుతూ ఉంటాడు. నిజానికి ఆడు ఎదురకుండా ఏముండదు. చూసిన వాళ్ళందరికీ ఏమిటో వీడు పిచ్చోడన్నట్టు అనిపిస్తుంది, కానీ వీడికి ఎదురకుండా అది కనిపిస్తున్నట్లుగా అనిపిస్తుంది వీడికి. అంటే వీడి లోపల సాగేటటువంటి ఆ స్మరణ, ఆ ధ్యానం ఎంత ప్రగాఢంగా ఉంది అంటే ఎదుట ఉన్నంత స్పష్టంగా లోపల నిండి ఉంది. నిజానికి ఎదురకుండా ఏం లేదు, ఉన్నదంతా లోపలే, భావనలోనే, జ్ఞానంలోనే. కానీ ఆ జ్ఞానంలో అది ఎంత నిండిందంటే మరొకటేది కూడా ఇంకా దాంట్లో చోటు చేసుకోవడానికి అవకాశం లేనంతగా మొత్తం పూర్తిగా నిండిపోయింది. కనుక వీడికి అది ఎదురకుండానే కనిపిస్తున్నట్టుగా అనిపిస్తుంది. దానికి ఏం పేరు పెట్టారు? దానికి ప్రత్యక్ష సమాన ఆకారం అన్నాడు. ప్రత్యక్షం కాదు అది, అది వీడికి దర్శనము అవుతోంది. కానీ అవుతోంది, వీడు లోపల దాంతో మాట్లాడుతున్నాడు. కానీ చుట్టూ ఉండేవాళ్ళకి అది ఏం లేదు. అక్కడ మనకి మీరాబాయిని గురించి చెప్తుంటారు చూడండి. ఆవిడ కృష్ణుడితో మాట్లాడుకుంటూ ఉండేది, మోరే నటవర్లాల్ అని అంటూ ఉండేది ఆవిడ. కానీ చుట్టూ ఉండేవాళ్ళకి చూసి ఇవిడికి పిచ్చెక్కింది అని వాళ్ళు అనుకునేవారు. కానీ ఆవిడకి అది స్పష్టంగానే ఉండేది. ఏమంటాను దీన్ని? దర్శన. కానీ దర్శనం కాదు అది, దర్శనముతోటి సమానమైన స్థితి, దర్శన సమాన ఆకారము. దాన్ని ప్రత్యక్ష అని కూడా అనండి. దర్శనం అంటే కంటితో చూడడం, కానీ వీడు కంటితో కాదు, వీడు మనసుతో చూస్తున్నాడు వీడు. అంచేత ఇది దర్శన ప్రత్యక్ష సమాన ఆకారము.
ఇది వాడు నిజంగా సాగించేది. అది నిజమైనటువంటి భక్తి. సో వేదనము, తెలివి, ఉపాసన అని చెప్పారంటే అది కేవలం ఉపాసన అంటే కూర్చుని ఓం 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 అనడం మాత్రమే కాదు. అది భక్తియుక్తము కావాలి. భక్తి అంటే ఏమిటి? అది పండిన తెలివి కావాలి. ఎంత బాగా పండాలి? అనుధ్యానం కావాలి. ధ్యానం అంటే మామూలుగా తలంపు, మనం ఎందుటినో తలుచుకుంటూ ఉంటాం, కానీ అలాంటి తలంపు కాదు ఇది. ఇది అనుధ్యానం కావాలి. ఈ అనుధ్యానం ఎట్లాంటిది? స్నేహపూర్వం అనుధ్యానం. అది ప్రీతితో సాగేది కావాలి. ఎలా సాగాలి? దర్శన సమానాకారముగా సాగాలి. యథా ద్రష్టవ్య తథా నిధిధ్యాసితవ్య. అంతవరకు కూడా వీడికి శ్రవణము సాగాలి, మననము సాగాలి, నిధిధ్యానము సాగాలి అంటూ దానికి దర్శన సమానాకారత ఉండాలి. దీన్నే స్మృతి అని కూడా అంటారు. ఎలా అంటారో తెలుసుకుంటూ ముందుకు సాగుతాం మనం. జై శ్రీమన్నారాయణ.